ఫిట్ గా ఉండి మంచి లైఫ్ స్టైల్ సేమ్ నాలాగే జిమ్ కావచ్చు, డైలీ ఒక యాక్టివిటీ. నేను ఒక రోజు రైఫిల్ షూట్ చేస్తా, ఒక రోజు స్విమ్మింగ్ చేస్తా, ఒక రోజు కొద్ది రోజులు గోల్ఫ్ ఆడతా. జిమ్ అనేది మాత్రం కంపల్సరీ 2 times వెళ్తాను రోజు. సో దీస్ యాక్టివిటీస్ మేక్స్ ఎ మ్యాన్ కూడా కొంచెం రిలాక్స్ ఉండి మన స్ట్రెస్ లెవెల్ తగ్గిస్తూ ఉంటారు. ఇట్లా చాలా ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు హూ లీడ్ వన్ ఆఫ్ దీస్ కైండ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్స్. సో వీళ్ళందరూ మనకి ఇన్స్పైర్ అవుతుంటారు మన ఫీల్డ్ లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీబీటీ అని ఉంది, బిగ్ బాయ్స్ టాయ్స్ ఉంది. సో హీఈస్ నెక్స్ట్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ అవర్ ఫీల్డ్, ఇన్ మై ఫీల్డ్. దో వీఆర్ నాట్ సేమ్ ఫీల్డ్ బట్ రిలేటెడ్ సిమిలర్ ఫీల్డ్. సో ఆయన అన్ని చాలా కొత్త ఇన్నోవేటివ్గా, కొత్త కొత్త టెక్నిక్స్తో, కొత్త కొత్త వే టు అప్రోచ్ పీపుల్, సోషల్ మీడియా అవన్నీ చేస్తుంటాడు. సో నేను సోషల్ మీడియాలో నేను ఎవరినైనా చూస్తాను అంటే అదొక బీబీటీ అని చెప్పవచ్చు. అట్లనే మా ఫీల్డ్లో వేరే స్టేట్లో 2-3 స్టోర్స్ ఉన్నాయి who do next level business than me and I inspire them a lot. ఓకే. సో ఫాస్ట్ ట్రాక్ ని ఒక అంబానీ, టెస్లాని ఎందుకు పోల్చానంటే అన్న, మీరు షార్ట్ పీరియడ్ లో 1000 crores ఉన్న మిలేనియర్ కూడా ఒక కింగ్ సైజ్ లైఫ్ లీవ్ చేయాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తాడు. ఇందాక మీరు ఇచ్చిన మెసేజ్ నిజంగా చాలా మంది యంగ్స్టర్స్కి అది చాలా డెప్త్లో అర్థమవుతాయి కనుక వాడి 1000 కోట్లు లైఫ్లో ఎప్పుడు సంపాదిస్తాడో తెలియదు, కానీ కింగ్ సైజ్ లైఫ్ మాత్రం బతకాడు. ఉన్న దాంట్లో కింగ్ సైజ్ ఎలా బతకాలి, ఎప్పుడు పోతామో తెలీదు అని. అంటే మీకున్న ఫాస్ట్ అంబిషన్ ప్రకారంగా చూస్తే ఒక టెస్లా, రిలయన్స్ అని చెప్పలేము, కానీ బట్ ఏమో అంతకంటే ఎక్కువ తక్కువ ఏదో ఆలోచించే ఉంటారు కదా. ఏమి లేదండి, మనకున్న ప్లేస్ లో, మనకున్న ఊళ్ళో డే బై డే గ్రో అవ్వాలి. డే బై డే మన ఫీల్డ్ లో నేనే టాప్ ఉండాలి, లేకపోతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా యువర్ ప్రొఫైల్ ఓన్లీ గెట్స్ యూ రెస్పెక్ట్ అండి. మీకు డబ్బులు, నాకు 10 బిల్డింగ్లు ఉన్నాయి, 20 బిల్డింగ్లు ఉన్నాయని మెడలో వేసుకుని నాకు ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయని మీరు చెప్పుకోలేరు కదా. కనపడేది యువర్ బాడీ, యువర్ ప్రొఫైల్, యువర్ కార్, ఇవే కనిపిస్తాయి. నేను అవన్నీ ఒక్కొక్కటి పర్ఫెక్ట్ చేసుకుంటూ వచ్చా. లుక్ వైజ్, కార్ వైజ్, ఇన్కమ్ వైజ్. మళ్ళీ ఆ ఇన్కమ్ కూడా గౌరవప్రదంగా, అంటే ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్ అంటే సమాజంలో గుర్తింపు ఉన్న పని చేసుకుంటున్నా, కష్టపడుతూ ఒక పని చేసుకుంటూ వస్తుంది. సో ఇవన్నీ ఒక పర్ఫెక్ట్, ఒక మనిషికి ఉండాల్సిన ప్రతి క్వాలిటీని నేను దాంట్లో పర్ఫెక్షన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ డ్రైవ్ ఉంది, లాంబో డ్రైవ్ అని. సమ్ 100 కార్స్ ఇండియా వైడ్, లాంబోస్ ఒక 100 ఓనర్స్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ డ్రైవ్. దట్ విల్ బి క్రేజియస్ట్ డ్రైవ్. 400 kilometers, 500 kilometers కంటిన్యూస్ వెళ్ళాం, హాల్ట్ తీసుకుని వెళ్తాం. ఎవ్రీ 150 kilometers కి హాల్ట్. బట్ అట్లాంటి డ్రైవ్స్ లో చాలా ఫన్ వస్తుంది. నాలాంటి యంగ్ ఎంటర్ప్రెన్యూర్ కి చాలా ఉపయోగపడుతుంది. పిఆర్ అనే కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక మిలీనియర్ ఎలా ఆలోచిస్తాడు, ఒక బిలినియర్ ఎలా ఆలోచిస్తాడు, అయితే 3rd generation మిలీనియర్స్ ఎలా ఉంటారు, 4th జనరల్ గా ఈ కార్ ఉన్నోళ్ళు 3rd generation మిలీనియర్స్, 4th generation మిలీనియర్స్ ఉంటారు. ఫస్ట్ జనరేషన్ మిలీనియర్స్ నాలాగా 2-3 ఉంటారు. సో మాకేమైతుంది, వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ అలవాటు అయిపోతుంది. అండ్ ఈ కార్స్ కొనేవాళ్ళు డబ్బులతో సంబంధం లేకుండా లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళే ఇవి కార్లు కొంటారు. ఇక్కడ మీకు ఇంతుంటేనే ఈ కార్ కొనాలి, అంతుంటేనే ఈ కార్ కొనాలని లేదు. ఒక టేస్ట్ ఉన్నాడు, ఎవడు పడితే వాడు ఈ కార్ కొండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చోవాలన్నా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది, కానీ తర్వాత దీని వల్ల వచ్చే అటెన్షన్ కానీ ఇవన్నీ ముందు ఆనందం కొట్టేస్తుంది. ఇందాక బిజినెస్ మ్యాన్లే కాకుండా చిన్న పిల్లలు కూడా చూడడం, మీరు వాళ్ళు హాయ్ అంటారు, ఫోటోలు తీస్తూ ఉంటారు, వెళ్తూనే చాలా హ్యాపీ. ఎప్పుడైనా ఈ కార్ లో వెళ్తూ ఎక్కడన్నా ఆగినప్పుడు వేరే బిజినెస్ మ్యాన్ హాయ్ బాస్ అని ఎవడన్నా పరిచయాలు పెంచుకొని ఏమన్నా బిజినెస్ వరకు రీసెంట్ గా చెప్తాను. నేను రైఫిల్ షూట్ కి వెళ్తాను, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. సో రైఫిల్ షూట్ కి వచ్చే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ పీపుల్ వస్తారు, అంటే మామూలు ఉండడు. నేను వెళ్ళేసరికి ఒక బెంచ్ ఉంది, అక్కడ ఒక ఆయన కూర్చుని ఉన్నారు. నేను వెళ్ళంగానే కార్ చూసి నేను దిగంగానే వావ్ నైస్ కార్ అని చెప్పి ఆయనంతటా ఆయనే మాట్లాడారు. ఆయన చూస్తే ఒక పెద్ద ఫ్యామిలీ, పేరు నేను చెప్పలేను, చెప్పకూడదు కూడా, బట్ హైదరాబాద్ లో వాళ్ళు తెలియని వాళ్ళు లేరు, అలాంటి ఫ్యామిలీ. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు,
ఆయనకు కూడా పెద్ద నోన్ ఫ్యామిలీ, అంటే వాళ్ళ ఫరం పేరు చెప్తే తెలియని వాళ్ళు ఉంటారు, మీకైనా నాకైనా తెలుసు. సో ఆటోమేటిక్గా వాళ్ళంతటా వాళ్ళు మనతో మాట్లాడాలి అంటే ఫస్ట్ మనం ఒక వాల్యూ ప్రొవైడ్ చేయాలి వాళ్ళు. అదర్వైజ్ ఈ బిలియనియర్స్ ఊరికే నవ్వని కూడా నవ్వరు. ఎందుకు నవ్వుతారు? నవ్వాలని కూడా లేదు కదా. అంతే. కానీ ఎక్కడో ఒకటి మీరు కూడా ఒక వాల్యూ ప్రొవైడ్ చేస్తే కనెక్షన్స్ ఏర్పడతాయి. ఇలాంటి కార్ చూసినప్పుడు అలాంటి మిలేనియర్స్ మూడు రిఫ్రెష్ కూడా అవుతాయి. రిఫ్రెష్ బొబ్బలే ఉంది అని చెప్పి దీని గురించి ఎమ్మటే ఇంట్రడ్యూస్ చేసుకున్నాము. 5 నిమిషాలు ఆయన నా కార్ గురించి అడిగాడు, నేను ఆయన కార్ గురించి అడిగాను. అట్లా ఎక్స్చేంజ్ చేసిన తర్వాత వాట్ డూ యూ డూ అన్నాడు. నేను నా స్టోర్ పేరు చెప్పండి, నైస్ ఐ నో, ఐ రిమెంబర్ దట్. సో ఆల్రెడీ మనకు ఒక ప్రొఫైల్ ఉంది, మన ఫీల్డ్ లో మనకు స్టోర్ అంటే గుర్తింపు ఉంది. సో అట్లా రిలేషన్ పెరుగుతుంది. దాని తర్వాత దాన్ని మీరు మీకు అది ఎక్కడికి తీసుకెళ్తుంది అనేది మీరు వాడుకునే దాన్ని బట్టి కానీ లేకపోతే బిల్డ్ అయ్యే రిలేషన్ బట్టి ఉంటుంది. కానీ అక్కడ వి ఫీల్ హ్యాపీ. లేకపోతే అంత పెద్ద ప్రొఫైల్ అయినా అసలు ఆయనంతటా ఆయన మనతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. స్ట్రాంగ్ నెట్వర్కింగ్ బిల్డ్ చేయడానికి మీరు మెయింటైన్ చేస్తుంది ఎందుకు అనేది ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. చాలా ఇన్వెస్ట్మెంట్ అయితే మాకు ప్యాషన్ తో పాటు కమింగ్ టు బిజినెస్, మా ఫీల్డే రిలేటెడ్ టు సూపర్ కార్స్ అది కాబట్టి నాకు బిల్ వాల్యూ చాలా పెరిగింది నేను ఈ కార్ కొన్న తర్వాత. అంటే ఇప్పుడు ఒక 10 lakhs బిల్ చేసే కస్టమర్ ఇవాళ నాకు ధైర్యంగా ఇస్తున్నాడు. ఇవాళ 5 lakhs 10 lakhs అంటే మాకు పీనట్స్ తో రోజు బిల్ అయిపోతుంది. దిస్ ఈస్ నాట్ దట్ ఈజీ విత్ అదర్ స్టోర్స్ విచ్ ఆర్ ఇన్ మై సేమ్ పొజిషన్ ఆర్ ప్రొఫెషన్. మీ కాంపిటీటర్స్ వాళ్ళకి 1-2 లక్షలు ఈ రోజుకి చేయడానికి కూడా చాలా కష్టం అవుతుంది. వాళ్ళు చాలా కాంపిటీషన్ అయిపోయింది, కస్టమర్ అక్కడ ఇక్కడ అడిగి వస్తున్నారు అది ఇది అంటారు. కానీ నేను చెప్తున్నా మాకు రోజుకి 10 లక్షలు 15 లక్షల బిల్లులు ఎంత అయింది తీసుకో అని అడిగే వాళ్ళకి సంఖ్య పెరిగిపోయింది. దట్ ఈస్ బికాస్ యువర్ లెవెల్ ఆఫ్ కస్టమర్స్ లైఫ్, అంటే ఆ రేంజ్ కస్టమర్స్ నీకు ఇప్పుడు టచ్ అవుతున్నారు. ఒకప్పుడు నీకు టచ్ అవ్వలేదు. వాళ్ళు ఉన్నారు, ఎప్పటికీ ఉన్నారు. నువ్వు వాళ్ళ కళ్ళలో నువ్వు పడలేదు, ఇప్పుడు పడుతున్నావు. ఒక స్ట్రాంగ్ ఎంటర్ప్రెనర్ అవ్వాలి, మిలేనియర్ అవ్వాలని కలలు కంటున్నా మీలాంటి ఎంటర్ప్రెనర్స్కి ఏమైనా చెప్పాలి యంగ్స్టర్స్ కంటే ఏం చెప్తారు? అంటే మీరు కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశారు కదా, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి చాలా తొందరగా ఎదిగే మార్గం ఏదన్నా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? చాలా మంది ఏంటంటే ఓవర్ నైట్ సక్సెస్ చూస్తాం అనుకుంటున్నారు, రాత్రి సక్సెస్ రావాలి అని అనుకుంటున్నారు. బట్ నన్ను అడిగితే ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. మేము చాలా కన్సిస్టెన్సీతో చాలా రోజులు హార్డ్ వర్క్ చేసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు దాని ప్రతిఫలం కనిపిస్తా ఉంది. ఇప్పుడు గ్రోత్ అనేది మంత్ ఫాస్ట్ ఉంటారు అనుకున్నాను నేను, అన్ని అనుకున్నా. ఈయన చిటికెలో ఏదో క్రియేట్ చేయాలి అని అనుకున్నాను, కానీ మీరు కూడా కష్టపడితేనే వస్తుంది అని అంటున్నారు. మళ్ళీ సక్సెస్ ఓవర్ నైట్ కాదంటున్నారు. లేదంటే కంపల్సరీ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. 100% కాదు, లేదంటే లక్ లాంటివి షార్ట్ కట్స్. నేను చేసేది క్యాల్కులేటివ్ రిస్క్. అంటే నేను ఇప్పుడు చేసే రిస్క్ చాలా తక్కువ నాకున్న ఎక్స్పీరియన్స్ కి, నాకున్న ఎక్స్పోజర్ కి. సో నాకు అసలు టెన్షనే లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు కావాల్సింది ఏంటి, నేను రాత్రికి నాకు ప్రశాంతంగా నిద్ర రావాలి, హ్యాపీగా పండుకోవాలి. అంతవరకే నేను రిస్క్ తీసుకుంటాను. నేను టెన్షన్ తీసుకొని నా స్థాయికి మించి నేను ఎదగాలని కూడా అనుకోను. ఇదే కష్టపడతా ఉంటే ఐఎమ్ సో హ్యాపీ ఇన్ ఇట్. దీంట్లోనే చాలా గ్రోత్ వస్తుంది. మీ దృష్టిలో రియల్ సక్సెస్ అంటే ఏంటండి? అది ఈగో అనండి, లేకపోతే ఏదైనానండి, మీరు అనుకున్న కోరికలన్నీ మీరు తీర్చుకోగలగాలి. సో దానికి నేనున్నాను, నాకు కావాల్సినవి అన్ని నేను తీర్చేసుకుంటాను ఇక్కడే. దేని గురించి ఆలోచించాను, నాకు ఇది కొనుక్కోవాలని ఉందా కొనుక్కుంటాను. కాకపోతే ఇవాళ 10 రూపాయలు కొన్నామా, రేపు పొద్దున అది 50 అవుద్ది, ఎల్లుండి 100 అవుద్ది. నాకు స్తోమత పెరిగే కొద్దీ ధైర్యం పెరుగుతుంది, ధైర్యం పెరిగే కొనగలగాలి. కానీ మనకు కావాలనుకున్న డిఫరెంట్ గా బతుకుతాం. వీ విల్ నెవర్ బి అందరిలాగా బతుకం. నాకు ఏదనిపిస్తే అదే చేస్తా ఉంటా. సొసైటీ ఇలా చేయమంది కాబట్టి నేను అలా చేయటం కానీ అలా ఆలోచించాను. టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, లేదా మీరు ఇచ్చే వాల్యూస్ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బీ ఫ్రాంక్, జూబ్లీ హిల్స్ మేము ఉండే ఏరియాలో మొత్తం కమర్షియల్ ఫ్రెండ్షిప్. నేనైనా అంతే, ఎవరైనా అంతే. దానికి నేను వాళ్ళు ఎవరిని తప్పట్ను. కానీ మీతో ఇవాళ ఒకళ్ళు మాట్లాడాలి, ఒకళ్ళు ఏదైనా ఫస్ట్ మనం వాళ్ళకి ఒక వాల్యూ, మనం వాల్యూ కూడా ఇచ్చేటట్టు ఉండాలి. అదర్వైజ్ నో బడీ స్పెండ్స్ టైం విత్ యూ.
గ్రేట్ So, దానికి అందుకే నేను చెప్పేది ఫస్ట్ నువ్వంటూ నువ్వు ప్రూవ్ చేసుకున్న తర్వాతనే నువ్వు మార్కెట్లో కదలు. ఎవరితోనో తిరగటానికి కానీ ఒక ఫ్రెండ్షిప్కి కానీ. మన బిజీ లైఫ్లో మనం ఒక టీవీ చూడటానికి గంటలు గంటలు స్పెండ్ చేయగలుగుతాము, ఎక్కడికైనా తిరగటానికి తాగటానికి లేదా ఎవరినైనా కలవటానికి చేస్తాము. స్పిరిచువల్గా దేవుడి కోసం ఒక 10 minutes కూర్చునే ఓపిక వాళ్ళు ఎంతమందికి. అది అంత ఈజీ కాదు. నేను పొద్దున్న లెగవగానే నాకు అదే కాదు నా డైలీ యాక్టివిటీ, జిమ్కి వెళ్ళడం కానీ, స్టోర్ని కూడా రోజు చేసిన పనే ప్రాపర్గా అన్ని పనులు సరిగ్గా అవుతున్నాయా లేదా చెక్ చేయటం. ఇది నా రొటీన్ అనేది అసలు మారదు ఇంకా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ ఎవర్ అయ్యా. నేను ఎట్లా ఉన్నా కూడా నా రొటీన్ అనేది మార్చడం చాలా కష్టం. ఓకే, స్ట్రాంగ్ పోర్ట్ఫోలియోస్ వాళ్ళు అప్రోచ్ అవుతున్నారా అండి? మీరు చెప్పిన ప్రొఫైల్స్ వాళ్ళు డైరెక్ట్గా ఎవరు అప్రోచ్ అవ్వరండి. కానీ వాళ్ళ కార్స్ మా దగ్గరికి వస్తే ఎలా అంటే ఎవ్రీథింగ్ విల్ బి మీడియేటెడ్ బై దట్ పిఎస్. వాళ్ళకి అసలు ఇంత టైం ఎక్కడ ఉంటుంది కార్ల గురించి చూసేది, ఇది ఉండదు. దే ఆర్ ఆల్ ఆక్యుపైడ్ విత్ నెక్స్ట్ లెవెల్ వర్క్స్. కాకపోతే వాళ్ళకి ఆ స్ట్రాంగ్ కోర్ టీమ్ ఉంటుంది హూ టేక్ కేర్ ఆఫ్ దెమ్. వాళ్ళ టేస్ట్ వాళ్ళని సాటిస్ఫై చేయడం కూడా ఇట్స్ నాట్ సో ఈజీ. వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటారు. బట్ వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. అసలు నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, నీకు ఎంత డెప్త్ ఉంది, దానికోసమే జో దిక్తా ఓ బిక్తా. ఇప్పుడు నా కార్ చూడంగానే ఈ సెగ్మెంట్ కస్టమర్ అర్థం చేసుకుంటాడు, ఇది ఎవడు పడితే ఆడు కొనలేడు, డబ్బులు ఉన్నా కూడా కొనలేడు, ఆ లైఫ్ స్టైల్ ఉన్నోడే కొంటాడు. అట్లనే వాచ్ చూసినా లేకపోతే యువర్ డ్రెస్సింగ్ చూసినా, దాని తర్వాత మీతో మాట్లాడితే హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ సేయింగ్ అండ్ సబ్జెక్ట్లో మీకు ఎంత డెప్త్ ఉంది. కార్ని వాళ్ళకి ఇంటీరియర్ మొత్తం రిక్లైనర్స్తో పాటు విత్ టీవీ అన్నీ కావాలని చెప్పి కాల్ వచ్చింది. కార్ ఎవరిది? ఎంపీ గారిది. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఢిల్లీ, బాంబేలో ఇలాంటి మాడిఫికేషన్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ డీసీ అని ఉంది, దిలీప్ చాప్రి. సో ఆయన ఇప్పుడు కార్నివల్ మాడిఫై చేసి 25 లక్షలు పెడతాడు. వీళ్ళకి అట్లా కావాలి. ఎవ్రీబడి హ్యాస్ దట్ మనీ టు స్పెండ్. 25 లక్షలు ఇక్కడ పీనట్స్. కానీ అసలు హైదరాబాద్లో చేసే మనగాడు ఉన్నాడా లేదా అని వాళ్ళు పిఏకి చెప్తారా, పోయి చూసినంటారా నీకు తెలిసిన షాపుల్లో ఎవడైనా అసలు అంత మగాడు ఎవడైనా ఉన్నాడా. వాళ్ళు ఫస్ట్ ఫోన్ చేసి అసలు హైదరాబాద్ లో చేయగలుగుతారా అని ఒక చిన్న చూపు కూడా ఉంటది. బట్ స్టిల్ ఎవరికి ఇష్టం ఉండదు ఢిల్లీ దాకా పంపించి అది చేపియాలని. ఎందుకనంటే ఇక్కడ మీరు ఎంపీ కావచ్చు, మీ ప్రొఫైల్ నేను గుర్తుపడతాను. ఆ ఢిల్లీలో మీరు వాడు లెక్క చేయడు, వాడికి ఏంటి నువ్వు డబ్బులు వేయి బండి పంపి 3 నెలల తర్వాత రా తీసుకో అంటాడు. ఎవరు ఇష్టపడరు. ఎవరైనా కానీ ఫస్ట్ లోకల్లో మనోడు అనేవాడు ఉంటే వాళ్ళు వచ్చినా వాళ్ళు ఎవరైనా వస్తే మనం వాళ్ళ ప్రొఫైల్ గుర్తుపడతాము, మనం ఇచ్చే రెస్పెక్ట్ వేరుంటుంది. అక్కడ మన లైఫ్ స్టైల్ 50% మన పిఆర్ని తీసుకొస్తుంది. మా బిజినెస్సే కాదు, ఒక రేంజ్కి వచ్చిన తర్వాత మీరు ఏ బిజినెస్ అయినా ఈ హైలీ కనెక్టెడ్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ అనేది దే కనెక్ట్ టు యూ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ పిఆర్ ఆర్ రికమెండేషన్.